హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. మనం బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేశాము. అందులో పార్ట్ 5 వరకు కంప్లీట్ అయిపోయాయి. మీరు ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మనం ఈరోజు పార్ట్ 6 గురించి మాట్లాడుకుందాం. కమర్షియల్ వరల్డ్లో ఎమోషనల్ సినిమాకి ఒక సపరేట్ ఐడెంటిటీ ఇచ్చిన డైరెక్టర్, సైలెంట్గా పంచ్ ఇచ్చే స్టోరీ లైన్తో ఆడియన్స్ని గెలిచిన క్రాఫ్ట్స్ మ్యాన్. ఆయన పేరు గౌతమ్ తిన్ననూరి. ఈరోజు మనం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పార్ట్ 6లో గౌతమ్ తిన్ననూరి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ మళ్ళీ రావా 2017లో రిలీజ్ అయింది. ఆయన డైరెక్షన్ జర్నీ స్టార్ట్ అయింది 2017లో. మళ్ళీ రావాతో ఈ స్టోరీ స్టార్ట్ అయిపోయింది. సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా సింపుల్ సీన్స్తో డీప్ ఎమోషన్స్ డెలివర్ చేసిన లవ్ స్టోరీ ఇది. 3 టైమ్ ఫేసెస్లో అన్ఫోల్డ్ అయ్యే ఈ కథ లీనియర్గా కాదు, పాస్ట్ ప్రజెంట్ మిక్స్ చేసి యూనిక్ స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. బ్రేకప్స్, ప్యాచప్స్, మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ న్యాచురల్గా చూపించడం గౌతమ్ స్టైల్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సినిమాలో సాంగ్స్, డైలాగ్స్, సీన్స్ అన్నీ కామ్గా ఉండేవి, కానీ ఇంపాక్ట్ మాత్రం సాలిడ్. ఆడియన్స్ లిటరల్గా థియేటర్లో ఎందుకు ఫెయిల్ చేశామా, ఇంత మంచి కంటెంట్ని ఎందుకు బ్లాక్ బస్టర్ చేయలేమా అని బాధపడిన సినిమా ఈ మళ్ళీ రావా సినిమా. జెర్సీ 2019 తర్వాత వచ్చింది ఆయన కెరీర్ని మార్చిన సినిమా జెర్సీ. నాని యాజ్ అర్జున్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఒక ఫాదర్, ఒక ఫెయిల్డ్ క్రికెటర్, బట్ ఒక సన్ కోసం మళ్ళీ క్రికెట్ ఫీల్డ్కి దిగడం. ఈ కథలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, కథలో కోర్ మాత్రం ఎమోషన్ అండ్ సాక్రిఫైస్. అనిరుద్ రవిచందర్ కంపోజ్డ్ బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అదేంటో కానీ ఉన్నపాటుగా ఆడియన్స్ హార్ట్ టచ్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో గూస్ బంప్స్ ఇచ్చాడు. గౌతమ్ గారు అర్జున్ని హీరోలాగా కాదు, మనిషిలాగా చూపించాడు. స్టోరీ టెల్లింగ్లో డెప్త్, స్క్రీన్ ప్లేలో హానెస్టీ. జెర్సీ ఈస్ మోర్ దెన్ ఏ స్పోర్ట్స్ ఫిలిం, ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ. అండ్ ఇదే జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేశారు, అది కూడా చాలా బాగా చేశారు. కానీ హిందీ ఆడియన్స్కి పెద్దగా ఎక్కలేదు, కానీ చాలా మంచి ఫిలిం, చాలా బాగా ఎమోషన్స్ని డెలివర్ చేశారని నాకు అనిపించింది. జెర్సీ హిందీ రీమేక్ రిలీజ్డ్ ఇన్ 2022. ఈ సినిమాని 2022లో హిందీలో కూడా డైరెక్ట్ చేశారు మన గౌతమ్ తిన్ననూరి. షాహిద్ కపూర్తో రీమేక్. ఎమోషనల్ కంటెంట్ ఇంటాక్ట్గా మెయింటైన్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ బాక్స్ ఆఫీస్లో హిట్ అవ్వలేదు. కానీ కంటెంట్ వైజ్ బ్లాక్ బస్టర్. కానీ చూసిన వాళ్ళకి ఇంపాక్ట్ డెఫినెట్గా ఉండిపోయింది. కమర్షియల్గా సక్సెస్ రాకపోయినా ఆయన స్టోరీ టెల్లింగ్ ఎథిక్స్ని అస్సలు మార్చలేదు. దట్ షో హిస్ కమిట్మెంట్ టు సినిమా. గౌతమ్ తిన్ననూరి స్టైల్ అంటే రియల్ క్యారెక్టర్స్, సటిల్ ఎమోషన్స్, డైలాగ్ కన్నా సిచ్యువేషన్ మీద బేస్ అయ్యే సీన్స్, లౌడ్నెస్ లేకుండా హార్ట్ని రీచ్ అయ్యే నరేషన్. సినిమాలో ఎవ్రీ పాస్, ఎవ్రీ సైలెన్స్ కూడా ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆయన ఫిలిమ్స్ స్లోగా స్టార్ట్ అయ్యి కానీ ఎండ్లో డీప్గా ఫీల్ అవుతూ ఉంటాయి. గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈస్ కింగ్డమ్, స్టారింగ్ విజయ్ దేవరకొండ, ప్రొడ్యూస్డ్ బై సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మ్యూజిక్ కంపోజ్డ్ బై అనిరుద్ రవిచందర్ అగైన్. ఇది 2 పార్ట్స్గా ప్లాన్ చేశారు. కింగ్డమ్ పార్ట్ 1, కింగ్డమ్ పార్ట్ 2. విజయ్ కెరీర్లోనే ఈ కింగ్డమ్ ఒక సాలిడ్ కంబ్యాక్గా మిగిలిపోతుందని అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్టోరీ, స్కేల్, విజువల్స్ అన్నీ గ్రాండ్గా ఉంటాయని బజ్ ఉంది. జెర్సీ తర్వాత గౌతమ్ గారు తీస్తున్న ఈ ఫిలింకి ఆడియన్స్, ట్రేడ్ సర్కిల్స్ అండ్ ఈవెన్ క్రిటిక్స్కి మాసివ్ హైప్ క్రియేట్ అయింది. కింగ్డమ్ విల్ బీ ఎ క్రూషియల్ ఫిలిం ఫర్ బోత్ విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్ననూరి. బ్లాక్ బస్టర్ అంటే కొత్త యాంగిల్లో చూపించడం, మాస్ లేకపోయినా హార్ట్తో కనెక్ట్ చేయడం. ఇది గౌతమ్ తిన్ననూరి మార్క్. తన ఫిలిమ్స్ తక్కువ, కానీ ఇంపాక్ట్ చాలా అంటే చాలా ఎక్కువ. ఇది ఒక ఎగ్జాంపుల్. ఏది ఎగ్జాంపుల్? జెర్సీ అనేది బిగ్ ఎగ్జాంపుల్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సిరీస్లో ఇది పార్ట్ 6. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక పవర్ఫుల్ డైరెక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. దిస్ ఈస్ తెలుగు వ్యూ ఒరిజినల్స్ సైనింగ్ ఆఫ్.